ఈ రోజు ఈ వీడియోలో ఆవేశం అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ఫహద్ ఫాసిల్ లీడ్ గా జీతు మాధవన్ డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ కామెడీ మూవీ. మరి ఈ సినిమా స్టోరీ ఏంటి, అది చూసాక నాకేమనిపించింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో బీబీ, అజు, శాంతన్ అనే ఓ ముగ్గురు ఫ్రెండ్స్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవటానికని కేరళ నుంచి బెంగళూరు వస్తారు. అయితే అక్కడ కాలేజీలో ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అన్ని బానే ఉంటాయి గానీ వీటితో పాటు సీనియర్స్ ర్యాగింగ్ కూడా ఎక్కువగానే ఉంటది. కాలేజీలో మోస్ట్ ఆఫ్ ద సీనియర్స్ అంతా లోకల్ వాళ్లే అవటంతో నాన్ లోకల్స్ అయిన జూనియర్స్ ని టార్చర్ పెడుతూ ఉంటారు. అలా ఒకసారి ర్యాగింగ్ కి మన బీబీ, అజు, శాంతన్ కూడా బలవుతారు. అంటే సీనియర్స్ పిలిస్తే వీళ్ళు రాలేదని వీళ్ళని కిడ్నాప్ చేసి రాత్రి అంతా సావగొట్టి పొద్దున్నే పులిహార పెట్టి, పిలిస్తే రావాలి కదా నాన్న, సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, ఇప్పుడు చూడు కుక్కను కొట్టినట్టు కొట్టాల్సి వచ్చింది, ఈసారైనా చెప్పింది చేయండి అని చెప్పి పంపిస్తారనమాట. ఇక ఈ ఇన్సిడెంట్ తో ఈ ముగ్గురికి బీపీ పెరిగిపోద్ది, పగతో రగిలిపోతారు. సీనియర్స్ కి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ముగ్గురు కలిసి ఒక ఐడియా ఆలోచిస్తారు. సీనియర్స్ అంతా లోకల్ అనే కదా రెచ్చిపోతున్నారు, మనం కూడా లోకల్ గా ఉండే పెద్ద రౌడీని ఎవరినైనా మచ్చిక చేసుకుని వాడి చేత సీనియర్స్ ని తన్నిద్దామని ప్లాన్ వేస్తారు. సో అలాంటి వాడి కోసం రోజు బార్లెమ్మడబడి వెతుకుతూ ఉంటారు. అంటే రౌడీలు, వేస్ట్ గాళ్ళు రోజు గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా రాత్రి బారికైతే వస్తారు కదా, అందుకని బార్లలో ఎతుకుతూ ఉంటారనమాట. ఈ టైంలో వాళ్ళకి రంగా అనే ఒక రౌడీ తగులుతాడు. చూడటానికి చిన్నగా, విచిత్రంగా, ఏదో కామెడీ విలన్ లా ఉంటాడు గాని బ్యాక్గ్రౌండ్ బలంగానే ఉంటది. దాంతో ఈ ముగ్గురు రంగాతో ఫ్రెండ్షిప్ చేసి ఈ ఫ్రెండ్షిప్ ని వాడుకొని సీనియర్స్ కి బుద్ధి చెప్తారు. కానీ వాళ్ళకి అసలు సమస్య అప్పుడే మొదలైద్ది. అంటే వీళ్ళకి సీనియర్స్ గోల్ వదిలినా ఇప్పుడు రంగా తగులుకుంటాడు. అంటే మన రంగా ఈ ముగ్గురిని బెస్ట్ ఫ్రెండ్స్ లా భావిస్తాడు. వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు. తన గ్యాంగ్ లో కలిపేసుకుని అస్సలు వదలడు. అయితే ఫస్ట్ లో ఈ ఫ్రెండ్షిప్ బానే ఉందనిపించినా ముందుకెళ్లే కొద్దీ ఓ రౌడీతో ఫ్రెండ్షిప్ చేస్తే పరిస్థితులు ఎంత భయంకరంగా, దారుణంగా ఉంటాయో వాళ్ళకి అర్థమైంది. మరి చివరికి ముగ్గురు ఏం చేశారు, రంగాన్ని ఎలా వదిలించుకున్నారు, రౌడీలతో ఫ్రెండ్షిప్ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి, వాళ్ళ చదువు పరిస్థితి ఏంటి, అసలు ఇంతకీ ఈ రంగా ఎవరు, ఇంత పెద్ద రౌడీ ఎలా అయ్యాడు, తన కథేంటి, ఇలాంటివన్నీ మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా చూసాక నాకేమనిపించిందంటే అదిరిపోయింది, చాలా హిల్లేరియస్ గా ఉందనిపించింది. అసలు ఈ సినిమాని థియేటర్ లో చూసుంటే ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండేదనుకుంటా. మిస్ అయిపోయాం. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు మనం అయితే పగలబడి నవ్వుతాము, లేకపోతే ఏం జరుగుద్దా అని టెన్షన్ పడతా ఉంటాం. అంటే సినిమాలో రంగా క్యారెక్టర్ పైకి ఎంత జోవియల్ గా ఉంటాడో అంతే అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాడు. అసలు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడా అని టెన్షన్ గా ఉంటది. యాక్చువల్ గా సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ హాఫ్ అవర్ దాకా ఫహాద్ ఎంట్రీ ఉండదు. ఫస్ట్ హాఫ్ అవర్ కాలేజ్ లైఫ్, హాస్టల్ లైఫ్, జూనియర్స్ సీనియర్స్ మధ్య గొడవలు అన్నట్టు సాగిద్ది. ఈ సీన్స్ అన్ని బానే ఉంటాయి. ఇక ఎప్పుడైతే రంగాగా ఫహాద్ ఎంట్రీ ఇస్తాడో అక్కడి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోద్ది. అసలు ఏమన్నా క్యారెక్టరా, కామెడీ విలనిజం కి కొత్త డెఫినేషన్ చెప్పాడబ్బా. ఇక తను ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇంటర్వెల్ వరకు మన ముఖం మీద నవ్వు అలాగే ఉంటది. తన మాటలు, చేష్టలు, ఫ్లాష్ బ్యాక్లు అన్ని పొట్ట పగిలేలా నవ్విస్తాయి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ ఎంత హిలేరియస్ గా ఉంటదో అట్ ద సేమ్ టైం అంతే యాక్షన్ ప్యాక్డ్ గా ఉంటది. ఇక సెకండ్ హాఫ్ లో సినిమా కొంచెం సీరియస్ అవుద్ది. కొంచెం అంటే కొంచెమే, కామెడీకి ఏ లోటు ఉండదు. అంటే ఇక్కడ కామెడీతో పాటు టెన్షన్ ఉంటది, ఆ ముగ్గురు స్టూడెంట్స్ భవిష్యత్ ఏంటా అని. ఇక ఇక్కడ డంషరాట్ సీన్ ఒకటి ఉంటది, ఆ సీన్ కి టెన్షన్ తో మెంటల్ ఎక్కిపోద్ది అసలు. ఇక క్లైమాక్స్ ఉంటది, దాని గురించి నేను చెప్పేదానికైనా మీరు చూస్తే బాగుంటది, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంతే. మొత్తంగా సినిమా అయితే కుమ్మింది. ఓవరాల్ గా సినిమాలో ఉన్న పాజిటివ్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్సెస్, ముఖ్యంగా ఫహాద్ ఫాసిల్. మొన్నటిదాకా ఫహాద్ అంటే మంచి యాక్టరే అనుకునేవాడిని, కానీ ఈ సినిమాతో నేను తనకి ఫ్యాన్ అయిపోయాను. ఇక సినిమాలో మిగిలిన పాజిటివ్స్ విషయానికి వస్తే కామెడీ, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ డైరెక్షన్. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే పెద్దగా ఏమి లేవు. అంటే నాకేం కనపడలా, ఉండుంటాయి. నాకు సినిమా బాగా నచ్చడం వల్ల ఆనందంతో కళ్ళు మూసుకుపోయింది. సో నేను పని కట్టుకుని నెగటివ్స్ గురించి ఏమి ఎతకల. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఆనందాన్ని ఎవరు కోరుకోరు. మీరు 2.5 గంట ప్రపంచాన్ని మర్చిపోయి ఓ సినిమా చూస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమా ట్రై చేయొచ్చు. ప్రస్తుతానికి ఇది ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది విషయం.